ఆగండి. ముందు ఇది చూడండి, తర్వాత స్క్రోల్ చేయవచ్చు. నమస్కారం. ఈరోజు మనం యుద్ధం గురించి కాదు, మన కళ్ళు చూసే దృక్పథం గురించి నేర్చుకుందాం. భగవద్గీత మనకు నేర్పే ఒక గొప్ప రహస్యమేమిటంటే, ఏదైనా సంఘటన బయట జరగకముందే అది మన మనసులోనే మొదలవుతుంది. సంజయ ఉవాచ దృష్ట్వాతు పాండవానీకం వ్యూఢం దుర్యోధనస్తదా. కురుక్షేత్ర రణభూమిలో దుర్యోధనుడు పాండవ సైన్యాన్ని చూశాడు. అక్కడింకా యుద్ధం మొదలు కాలేదు, కాని ఆ సైన్యాన్ని చూడగానే అతని గుండెల్లో భయం మొదలైంది. అంటే వాస్తవంలో ఓటమి ఎదురవ్వకముందే దుర్యోధనుడు తన ఊహలతో అప్పుడే ఓడిపోయాడు. సరిగ్గా ఇలాంటి పరిస్థితినే మన ఋషి ఎలా ఎదుర్కొన్నాడో ఇప్పుడు చూద్దాం. అది సంక్రాంతి పండుగ రోజు. ఋషి శుభ్రంగా స్నానం చేసి వచ్చి అమ్మ వంటగదిలో రకరకాల పిండివంటలు చేస్తూ ఉంటే ఏమేం వంటలు చేసిందో చూడాలని ఆసక్తిగా ఆమె దగ్గరికి వెళ్లాడు. వంటగది లోపల అతని తల్లి పార్వతి పండుగ వంటకాలను ప్యాక్ చేస్తోంది. ఆమె ఋషిని మెల్లగా పిలిచింది. తల్లి పార్వతి: ఋషి, సరిగ్గా సరైన సమయానికి వచ్చావు నాన్నా. ఈ వంటకాలను మీ బాబాయ్ వాళ్ళింటికి తీసుకువెళ్ళు. మీ పిన్నికి ఆరోగ్యం బాగలేదు కదా, పాపమీసాని ఏమీ వండలేకపోయిందట. నేను నిన్నే అక్కడికి వెళ్ళి నీ ద్వారా వంటకాలు పంపిస్తానని వాళ్లకు చెప్పి వచ్చాను. ఆ మాట వినగానే ఋషి మౌనంగా ఉండిపోయాడు. కాసేపటి తర్వాత నిదానంగా మాట్లాడాడు. ఋషి: అమ్మా, నాకు బాబాయ్ అంటే భయం. చిన్నప్పటినుండి ఆయన చాలా కోపంగా ఉంటారని నా గుర్తు. పార్వతి అతని భయాన్ని అర్థం చేసుకుంది. ఆమె ఋషి భుజంపై చెయ్యివేసి ఓదార్పుగా ఇలా అంది: అయ్యో, ఆగు ఆగు దాగు. మీరు కూడా ఈ ప్రయాణంలో నాతో వస్తారా? తర్వాత ఏమవుతుందో చూడాలంటే సబ్స్క్రైబ్ చేయండి.